వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్. హాయ్ అండి, నేను మీ సునీత. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో కొబ్బరి పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నానండి. మా ఇంట్లో ఈరోజు కొబ్బరి పచ్చడి తినాలనిపించింది అనమాట. అందుకని నేను కొబ్బరి పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాను. మా ఇంట్లో ఈ కొబ్బరి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకుంటానో మీకు చూపిస్తాను. అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని కూడా చూపిస్తానండి. కోసం ఒక అరకప్పు పచ్చి కొబ్బరిని తీసుకున్నాను. అలాగే అరకప్పు పల్లీలు తీసుకున్నానండి. ఈ పల్లీలు వేసుకోవటం వల్ల ఈ కొబ్బరి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 20 ఎండుమిర్చి ఉంటాయండి ఇవి. అలాగే కొంచెం చింతపండు, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక హాఫ్ స్పూను జీలకర్ర అండి. ఈ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నానండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. ఈ పల్లీలని వేసుకొని ఫ్రై చేసుకున్నామండి. కొంచెం ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాము. చిన్న మంట పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఎండుమిర్చి త్వరగా మాడిపోతాయి. జీలకర్ర కూడా వేసుకుందాము. ఓకే అండి, చూసారు కదా, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఎండుమిర్చి చల్లారిపోయినాయి, మిక్సీ పట్టుకున్నాము. మిక్సీ జార్లో ఈ మిర్చిని వేసేసుకున్నాను. ఈ కొబ్బరి కూడా వేసేసుకుందాము. అలాగే వెల్లుల్లిపాయలు, ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండును కూడా వేసేసుకుంటున్నానండి. అన్నీ వేసేసుకున్నాను కదా, మిక్సీ పట్టుకొస్తాను అండి. కొంచెం గ్రైండ్ చేసాను. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. మళ్ళీ కొంచెం బరకగా మిక్సీ పట్టుకొస్తాను. కొంచెం వాటర్ వేసుకొని ఇలా మిక్సీ పట్టుకొచ్చాను. ఇప్పుడు ఈ చట్నీని తాలింపు పెట్టుకుందామండి. తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ప్యాన్ పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకుంటున్నాను. 2 ఎండుమిర్చి తుంచి వేసుకున్నాము. అలాగే ఒక స్పూను పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. అలాగే ఒక స్పూన్ ఆవాలండి. దోరగా ఫ్రై అయింది కదండి, కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. తాలింపు ఫ్రై అయిపోయింది కదా, ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ చట్నీని ఇందులో వేసాను. పచ్చి కొబ్బరిని ఫ్రై చేయలేదు కదండి, ఇలా కొంచెం తాలింపులో ఒక్క నిమిషం ఇలా ఫ్రై చేసుకుంటే ఆ పచ్చి వాసన అనేది లేకుండా ఉంటుంది. ఇంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఓకే అండి, కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా బౌల్లోకి తీసుకున్నాను. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ కొబ్బరి పల్లీ చట్నీ రైస్లోకే కాదండి, దోశల్లోకి, ఇడ్లీ, అలాగే పూరి, చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. నాకైతే చాలా ఇష్టం అన్నమాట ఈ చట్నీ. చాలా సింపుల్ ప్రాసెస్లో చేశాను కదండి. నచ్చిందండి మీకు? నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ఈ రోజుకి ఇంతేనండి రెసిపీ. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.